పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నర్సయ్య అగ్రహారంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ కొత్త కార్యాలయాన్ని ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ఇన్ఛార్జ్ పులపర్తి రామాంజనేయులతో కలిసి ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఈ కార్యాలయం 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. పదవి అలంకార ప్రాయం కాకుండా ప్రజలతో నిత్యం మమేకం కావడం కోసం ఈ కార్యాలయం రూపుదిద్దుకుంటుందన్నారు. 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందించిన సహకారంతోనే భారీ మెజార్టీ సాధించి మంత్రి అయ్యాయని వర్మ పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, జిల్లా అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. పీతాని సత్యనారాయణ గారు రఘురామకృష్ణాలయం ప్రారంభోత్సవానికి చేసినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే 24లో జరిగినటువంటి ఎన్నికల్లో గత సంవత్సరం కూటమి అభ్యర్థిగా నర్సాపూర్ పార్లమెంట్లో పోటీ చేసి ఏదైతే 7 శాసనసభ్యులు ఉన్నారో 4 తెలుగుదేశం పార్టీ నుండి, 3 జనసేన పార్టీ నుండి వారందరి యొక్క సమిష్టి ప్రోత్సాహం కారణంగా భీమవరం శాసనసభ్యులు అంజిబాబు గారు, మిత్రులు, పెద్దలు, అనేక సంవత్సరాలుగా నాకు ఆప్తుడైనటువంటి పీతాని సత్యనారాయణ గారు, రఘురామకృష్ణరాజు గారు, ఆర్మీలి రాధాకృష్ణ గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, నిమ్మల రామానాయుడు గారు, రాష్ట్ర మంత్రివర్యులు, అలాగే నర్సాపురం శాసనసభ్యులు నాయకర్ గారు అందరం కూడా సమిష్టిగా పనిచేసినటువంటి కారణంగా వారి యొక్క అందరి సహకారం కారణంగా నేను పార్లమెంట్ సభ్యుడిగా గతంలో ఎన్నడూ లేనంతటువంటి పెద్ద మెజార్టీతో నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గ చరిత్రలో లేనంత మెజార్టీతో నెగ్గడం, ఈ అందరి సహకారంతో వచ్చినటువంటి మెజార్టీ కారణంగా ఏదైతే 36 సంవత్సరాల నుంచి పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తున్నాం అనేటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నాకు మంత్రిగా అవకాశం కల్పించినటువంటి సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యాక కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మనకు వచ్చినటువంటి పదవి ఏదైతే ఉందో అది అలంకార ప్రాయం కాకోకూడదు, అధికారాన్ని ప్రదర్శించడానికి కాకూడదు, ప్రజా సేవకుడిగా మాత్రమే మనకి ప్రజలకు సేవలు అందించాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి సాధ్యమైనంత వరకు సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో పనిచేయడం ప్రారంభిస్తుంది.